హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి ఫోరెన్సిక్ దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కుట్రకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఓటు నోటు సహా ముఖ్యమైన ఫైళ్లని కాలిపోవడం వెనుక ఏదో జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారమే జరిగినట్టు అనిపిస్తుందన్నారు కేటీఆర్. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కుట్రకోణం ఉందని బీఆర్ఎస్ చేశారు. ఓటుకు నోటు కేసు సహా ముఖ్యమైన ఫైళ్లన్నీ కాలిపోవడం వెనుక ఏదో జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారమే జరిగినట్లు అనిపిస్తోందన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, చెప్పండి, ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో ఏదో అనుమానం ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఏదైతే నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఉందో ఈ అగ్ని ప్రమాదం కూడా ఖచ్చితంగా ఇది వాంటెడ్లీ జరిగిందనేది కూడా పలు అనుమానాలు వచ్చే పరిస్థితి కనబడుతున్నాయి. ముఖ్యంగా చూడాలంటే ఉదయం 10:20 అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పినటువంటి అధికారులు వచ్చేసి ఉదయం 10 గంటల ప్రమాదంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇంత దట్టమైన పొగలు, దాంతో ఓన్లీ అంటే దానికి సంబంధించినటువంటి 2 ఫ్లోర్లటువంటి మనము విజువల్లో చూసినట్లయితే ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ తెలంగాణ, న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాల తెలంగాణ అనేది ఏదైతే భవనం ఉందో ఈ భవనంలో ఎన్నో సంవత్సరాల కాంచి ఉంటున్నటువంటి పత్రాలు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, దాంతో పాటుగా హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు, వీటికి సంబంధించినవి కూడా ఇక్కడే ఉంచి దీని నుంచి కూడా దానికి సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తారు. దానికి సంబంధించిన మంటలు అనేది ఒక్కసారిగా రావడంతో చుట్టుపక్కల ప్రాంతంలో కూడా అనేది కూడా తీవ్రమైన కలకరం లేపింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ దట్టమైన పొగలు అలుముకోవడంతో శాఖ చర్యలకు సైతం కూడా 4 ఫైర్ ఇంజిన్లతోని మొత్తం దట్టమైన పొగలు కావచ్చు, దాంతో పాటుగా మంటలు కమ్మేయడంతో అదుపులోకి తీసుకువచ్చి మొత్తం కూడా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం చోట సంబంధించినటువంటి మంటలు కావచ్చు, పొగలు, ఇవన్నీ కూడా
అదుపులోకి తీసుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడం వల్ల అధికారులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ల్యాబ్లో డిఎన్బిఏ పరీక్షలు, ఫింగర్ ప్రింట్స్, దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసుల్లో ఆధారాలు కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, దాంతో పాటుగా కంప్యూటర్లు, దాంతో పాటుగా హార్డ్ డిస్కులు, కీలకమైన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా అదే స్టోర్ రూమ్లో ఉంటాయి. అంటే ఏదైతే స్టోర్ రూమ్ ఉందో ఆ స్టోర్ రూమ్లో ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి అంటే సేఫ్టీ స్టోర్ రూమ్ ఏదైతే ఉందో ఆ స్టోర్ రూమ్లోనే ఈ భద్రపరిచినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, దాంతో పాటుగా కంప్యూటర్లన్నీ కూడా దాదాపు 100% కూడా మొత్తము అగ్నికి హావుతాయి కూడా మెల్ట్ అయినాయని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే కంప్యూటర్ సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ అవన్నీ కూడా కాలిపోయాయని కూడా అధికారులు కావచ్చు, డిఎఫ్ఓ శ్రీదాస్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్లో అంటే దీనికి సంబంధించినది 2వ అంతస్తులో ఉన్నటువంటి కెమికల్ ల్యాబ్ ఉంది. మొదటి దానికి సంబంధించిన దాంట్లో వచ్చేసి పార్టీషన్లో ఉన్నటువంటి ఏదైతే స్టోర్ రూమ్ ఉందో ఈ స్టోర్ రూమ్కు సంబంధించిన దాంట్లోనే మంటలు రావడం, దాంతో పాటుగా 2.5 గంటల్లో దానికి సంబంధించిన మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొని కూడా మొత్తము అగ్నిని మొత్తం కూడా నియంత్రించడం చెప్పి అధికారులు చెప్తున్నారు. కాకపోతే దీనికి సంబంధించిన దాంట్లో కీలకంగా చూసుకున్నట్లయితే ఏదైతే కాలిపోయిన సీజ్డ్ ప్రాపర్టీ ఉందో ఈ సీజ్డ్ ప్రాపర్టీ అనేది విలువైనటువంటి హార్డ్ డిస్క్లు కావచ్చు, డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా ధ్వంసమైపోయినప్పటికీ అంటే దానికి సంబంధించిన 2వ ఫ్లోర్లో కావచ్చు. ఎందుకంటే దాదాపు 2.5 గంటలు ఈ దీనికి సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్ వల్ల అగ్ని అనేది కూడా 2.5 గంటలు పట్టింది. 2.5 నుంచి 3 గంటలలో వచ్చేసి దీనికి సంబంధించిన మంటలన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చి దాంతో పైన దట్టమైన పొగలు కూడా మొత్తం కూడా ఆపేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాకపోతే ఉదయం 10 గంటలకు జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో ఈ ప్రమాదంలో దానికి సంబంధించిన స్టోర్ ప్రాపర్టీ సీజ్ ఏదైతే స్ట్రీట్ స్టోర్ ప్రాపర్టీ ఏదో ఆ సీజ్డ్ ప్రాపర్టీ మాత్రమే కాలిపోయి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, కీలకమైన హార్డ్ డిస్క్లు కావచ్చు, కంప్యూటర్లు మాత్రమే కాలిపోయాయి తప్పితే మిగిలిన ఏవి కూడా కాలిపోలేదని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అంటే దాంతో పాటుకు వచ్చేసి పైన ఉన్నటువంటి ల్యాబొరేటరీలో కెమికల్కు సంబంధించినవి కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి వేరే రూములు కావచ్చు, దేంట్లో కూడా దానికి సంబంధించినటువంటి మంటలు అలుముకోలేదు, ఎక్కడ కూడా ఏం జరగలేదని చెప్తున్నారు. దీనిపైన కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళందరూ తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి కనపడుతుంది. అంటే ఓన్లీ సీజ్డ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన దాంట్లోనే ఇలాంటిది ఎందుకు జరిగింది అనేది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దానిపైన వచ్చేసి ట్వీట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించిన దాంట్లలో షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది కూడా తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 ఫ్లోర్లు ఉన్న భవనం 2.5 గంటల్లో దానికి సంబంధించినటువంటి ఓన్లీ ఒకే ఒక రూమ్ కారణం ఏంటిది అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి స్థానికంగా ఉన్న వ్యక్తులందరికీ కూడా ఏదైతే ఇప్పుడు మనం విజువల్లో చూసినట్లయితే 4 ఫైర్ ఇంజిన్లతో మొత్తానికి అధికారులందరూ కూడా దాని అందరి కంట్రోల్లోకి తీసుకొచ్చాము. ఎవరికి ఎలాంటి మొత్తానికి ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉద్యోగానికి వచ్చినటువంటి 4 ఆ మంటలను గమనించి బయటకు వచ్చారని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్డ్ బాయ్ కొద్దిగా లేటుగా రావడంతో అతని కాలికి కావచ్చు, అతనికి గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు పంపించి అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేని కూడా అధికారులు చెప్తున్నారు. ఇంత జరిగినప్పటికీ ఇంత కీలకమైన ఆధారాలు కావచ్చు దీనికి తీసుకోవడంలో అంటే దాదాపు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది కూడా చాలా స్పష్టమైనది. దీనికి సంబంధించినటువంటి డెస్క్లు కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కీలకమైన ఆధారాలు. ఎన్నో సంవత్సరాలుగా చాలా కేసులలో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆధారాలు అనేటి దాన్ని సురక్షితంగా ఉంచడంలో స్టోర్ సీజ్డ్ ప్రాపర్టీలో ఉంచడం, ఆ సీజ్డ్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి రూమే ఎందుకు కాలిపోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి చర్చాంశంగా అయింది. దీనికి సంబంధించిన దాంట్లో డీజీపీ నుంచి దీనికి సంబంధించినటువంటి అధికారులు, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇలాంటి ఇంత ఘటనలు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన అధికారులు బయటకు వచ్చేసి దానికి గల కారణాలు ఏందనేది కూడా చెప్పలేదు. ఫైర్ సిబ్బంది దాంతో పాటుగా డీసీపీ శిల్పవల్లి మాత్రం ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అసలు ఇది జరగడానికి గల కారణాలు ఏంటిది, ఎందుకు జరిగింది, దాంట్లో జరిగినట్లయితే బిల్డింగ్ మొత్తానికి కూడా ఎందుకు మంటలు వ్యాపించలేదు, ఒకే ఒక్క రూమ్ లో మంటలు ఎందుకు వాచాయని కూడా అందరికీ ప్రశ్నార్థంగా మిగిలింది. ప్రత్యూష.